చెల్లిస్తూ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ ఎవరికి వారు హల్లెలూయా ప్రభుని అడుగుతూ ఉండండి. ప్రభువా నీ సన్నిధి నాకు దయచేయి. నోరు తెరవండి. దేవునితో నిబంధన చేసుకోండి. మీకు మీరు నిబంధన చేసుకోండి. అందరూ మర్చిపోండి. నీవు మాత్రమే ఉన్నావు, యేసయ్య మాత్రమే ఉన్నావు. నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. నీ కుటుంబ పరిస్థితులు ఆయనకు తెలుసు. ఖచ్చితంగా నీ కన్నీళ్ళకు జవాబు వస్తుంది. విడుదల వస్తుంది. నువ్వు విడిపించబడతావు. నీ పేరు మారుస్తాడు, నీ మనసును మారుస్తాడు, నీ ఆలోచన మారుస్తాడు. అటు ఇటు ఊగిపోయే రెల్లు లాంటి లైఫ్ కావచ్చు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చిన తర్వాత నీ బ్రతికే మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది. ఎన్ని కోల్పోయావో అన్ని పొందుకుంటావు. ఎన్నిటి నుంచి నువ్వు బాధను అనుభవిస్తున్నావు వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిస్తామా, ప్రభువుని స్తుతిస్తామా, కృతజ్ఞతలు చెల్లిద్దామా. ఎవరికి వారే స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ రాలాలరదాజా. దేవుని శక్తి తాకునుగాక, దేవుని బలంతో నింపబడుతుగాక, దైవిక స్వస్థత వచ్చునుగాక, సంపూర్ణ ఆరోగ్యాలతో నింపబడుతుగాక, నీ ప్రార్థనలకు జవాబు వచ్చునుగాక, నీ కన్నీళ్లు తుడవబడునుగాక, నీ కలవరాలు తొలగిపోనుగాక, నిరాశలు తొలగిపోనుగాక, నిరీక్షణతో నింపబడుతుగాక, పట్టుదల విశ్వాసం కలిగి క్రీస్తులను ముందు కొనసాగుతుగాక, కృప వెంబడి కృపను పొందుకుందుగాక, పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యాలు నూతనంగా మీ జీవితంలో జరుగునుగాక, భయాలన్నీ తొలగిపోవునుగాక. ప్రతి విధమైన భయం, ప్రతి విధమైన శోధన, ప్రతి విధమైన ఆటంకం, ప్రతి విధమైన బంధకాలు తెగిపోవాలి. వివాహం కాని వారికి వివాహాలు అవునుగాక, మంచి సంబంధాలు వచ్చునుగాక, మూయబడిన గర్భాలు తెరవబడునుగాక, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, పరిశుద్ధాత్మ లేని వారికి పరిశుద్ధాత్మ, ఆధ్యాత్మికంగా ఎదిగిన బిడ్డలకు ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, భౌతిక అభివృద్ధి. ప్రియుడాని ఆత్మ వర్ధిల్చిన ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలయ్యా. నీ ఆత్మకార్యము జరుగునుగాక, నీ ఆత్మకార్యము జరుగునుగాక, నీ ఆత్మకార్యము జరుగునుగాక, నీ ఆత్మకార్యము జరుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. వందనాలయ్యా. నీ బిడ్డలు ముట్టినందుకు వందనాలు, ఒక్కొక్కరిని దర్శించిన స్తోత్రాలు, ఒక్కొక్కరిని స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిని మీ హస్తాలు సమర్పిస్తున్నాం. రైట్ నౌ ఎంతమంది బాధలతో, కన్నీళ్లతో, కష్టాలతో ఉన్నారో నాయన, వారందరినీ మీరు దర్శించారు. నిరీక్షణ దొరికింది, విశ్వాసాలు నింపబడ్డారు. మీ కృప వారికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.